హలో ఎవ్రీవన్, ముందు వీడియోలో మనం ఆల్రెడీ మిస్సింగ్ వాల్యూస్ అండ్ ఇంకా డేటా ఎన్కోడింగ్, లేబుల్ ఇంకా ఆర్డినల్ ఎన్కోడింగ్ గురించి మనం ఆల్రెడీ చూసేసాం. సో ఈ లేబుల్ ఇంకా ఆర్డినల్ ఎన్కోడింగ్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారా? ఒకసారి పాజ్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని కమెంట్ చేయండి. బేసికల్గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేబుల్ అండ్ ఆర్డినల్ ఎన్కోడింగ్లో మనం నెంబర్స్ ఫీచర్ వాల్యూస్కి, అంటే ఫర్ సపోజ్ గ్రేడ్ తీసుకున్నాం అనుకోండి, గ్రేడ్లో ఏబిసిడికి సమ్ నెంబరింగ్ ఇస్తున్నాం, లైక్ 0, 1, 2, 3 ఆర్ సమ్ ర్యాండమ్ నెంబరింగ్. లేబుల్ ఎన్కోడింగ్ అయితే 0, 3, 1, 2 అలాగా ఒక ర్యాండమ్ ఆర్డరింగ్లో లేబుల్ ఎన్కోడింగ్లో ఇస్తాం. వేరేస్ ఆర్డినల్ ఎన్కోడింగ్లో అయితే ఒక స్పెసిఫిక్ మనం మెన్షన్ చేసి ఆ మెన్షన్ చేసిన ఆర్డర్లో వాల్యూస్ అనేవి ఇస్తాం అనమాట. ఇది లేబుల్ ఇంకా ఆర్డినల్ ఎన్కోడింగ్లో మనం చేసేది. ఫర్ సపోజ్ మన దగ్గర సిటీ అండ్ ఇంకా గ్రేడ్ అనే రెండు ఫీచర్స్ ఉన్నాయి. గ్రేడ్ మీద మనకి తెలుసు ఆర్డినల్ ఎన్కోడింగ్ అనేది బాగా వర్కౌట్ అయ్యిద్దని. వెరాజ్ సిటీకి వచ్చేసరికి ఏ ఎన్కోడింగ్ పనిచేస్తుంది? ఫర్ సపోజ్ ఆర్డినల్ ఎన్కోడింగ్ ఇచ్చామనుకోండి, ఆర్డినల్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? మనం ఒక ఆర్డర్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ఆర్డర్లో వాల్యూస్ అనేవి ఇచ్చింది. సో ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై అని మెన్షన్ చేసాం అనుకోండి, అప్పుడు హైదరాబాద్కి 0, బెంగళూరుకి 1, చెన్నైకి 2 అండ్ ముంబైకి 3 అని ఆర్డర్ ఇచ్చింది. కానీ మనకి ఏ సిటీ మోర్ ఇంపార్టెంట్ కాదు అండ్ ఇంకా వేరే సిటీ లెస్ ఇంపార్టెంట్ అని కూడా మనకి ఏం లేదు. మనం అన్ని సిటీస్ని ఫర్ సపోజ్ ఈక్వల్గా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ ద్వారా మనం ఆ ఇన్ఫర్మేషన్ని మోడల్కి సిగ్నిఫై చేయలేకపోతున్నాం కదా. సో అందుకు ఇక్కడ ఆర్డినల్ ఎన్కోడింగ్ అనేది పనికిరాదు. అలా అని లేబుల్ ఎన్కోడింగ్ ఇచ్చామనుకోండి, లేబుల్ ఎన్కోడింగ్ ఏం చేస్తుంది? అది ఇంకా వర్స్, ర్యాండమ్గా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో నెంబర్స్ ఇచ్చేసిద్ది అనమాట. అంటే 1, 3, 2, 0 ఇది ఇంకో ర్యాండమ్ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ కూడా మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో వాల్యూస్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం, అన్నీ ఈక్వల్గా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పట్లేదు. ఓకే, సో ఇది లేబుల్ ఇంకా ఆర్డినల్ ఎన్కోడింగ్ వలన ప్రాబ్లము. ఎప్పుడైతే మనకి సిటీ లాంటి కాలమ్స్ ఉంటాయో, ఆ సిటీ అనే కాలంలోని మనకున్న డిఫరెంట్ వాల్యూస్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం, కానీ మోడల్కి అది క్లియర్గా ఈ ఆర్డినల్ ఆర్ లేబుల్ ఎన్కోడింగ్ ద్వారా చెప్పలేకపోతున్నాం. అలాంటప్పుడు మనం ఇంకో ఎన్కోడింగ్ టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. అదే వన్ హాట్ ఎన్కోడింగ్ అనమాట. వన్ హాట్ ఎన్కోడింగ్ ఎలా చేస్తామో చూద్దాము. సో బేసిక్ ఐడియా ఏంటంటే, వన్ హాట్ ఎన్కోడింగ్లోని ఆ పర్టికులర్ ఫీచర్లో ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారో అప్పుడు మనం వన్ హాట్ ఎన్కోడింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? సిటీ కాలంలోని మనకి హైదరాబాద్, బెంగళూరు అండ్ తర్వాత చెన్నై అండ్ ముంబై, ఈ వాల్యూస్ మనకి ఉన్నాయనుకుందాం సిటీ కాలంలో. ఈ పర్టికులర్ 4 వాల్యూస్కి మనం క్లియర్గా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వగలం? సో సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, సిటీ హైదరాబాద్, సిటీ బెంగళూరు, సిటీ చెన్నై, సిటీ ముంబై, ఇలాగ 4 కాలమ్స్ కింద డివైడ్ చేసేసి, ఎప్పుడైతే మీరు ముంబై మెన్షన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఎలా మెన్షన్ చేయొచ్చు? అన్ని కాలమ్స్లోని జీరోస్ పెట్టి ఓన్లీ ముంబై కాలంలో 1 పెడితే అప్పుడు మీరు ముంబైని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంటుందిగా. అండ్ సిమిలర్లీ ఎప్పుడైనా మీరు బెంగళూరు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు బెంగళూరు ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెడితే సరిపోయింది. అండ్ సిమిలర్లీ మనం హైదరాబాద్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఎక్కడైతే హైదరాబాద్ ఉందో అక్కడ 1 పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెడితే సరిపోయింది. ఇలాగా మనం డిఫరెంట్ కాలమ్స్ తయారు చేసి ఇప్పుడు మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలాగ వన్ హాట్ ఎన్కోడింగ్లో మనం అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు వర్క్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 0, 0, 1, 0. సో ఇలాగ మన వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా మనం చూసుకుంటే ఈ పర్టికులర్ 2 కాలమ్స్కి మన హైపోథసిస్ ఎలా ఉండిద్ది? y = θ0 ప్లస్ θ1 ఇంటూ సిటీ ప్లస్ θ2 ఇంటూ గ్రేడ్. సో ఇది మన హైపోథసిస్. ఆఫ్టర్ అప్లయింగ్ వన్ హాట్ ఎన్కోడింగ్ ఎలా మారిద్దంటే, y = θ0 ప్లస్ θ1 ఇంటూ సిటీ హైదరాబాద్ ప్లస్ θ2 ఇంటూ సిటీ బెంగళూరు అండ్ θ3 ఇంటూ సిటీ ముంబై అండ్ θ4 ఇంటూ సిటీ చెన్నై. ఇలాగ మన
హైపోథసిస్ అనేది మారిపోయింది. అండ్ ఇంకా వేరే ఫీచర్ కూడా ఉండిద్ది మన దగ్గర, అది గ్రేడ్. సో θ5 ఇంటూ గ్రేడ్. సో ప్రీవియస్గా మన హైపోథసిస్ అనేది ఇలా ఉంది, వెరాజ్ ఆఫ్టర్ అప్లయింగ్ వన్ హాట్ ఎన్కోడింగ్ మన హైపోథసిస్ అనేది ఇలా మారిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఎక్కువ పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ అన్నిటినీ మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఈ పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, మన సైడ్ నుంచి మనం అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాం మోడల్కి. సో సిటీ హైదరాబాద్, సిటీ బెంగళూరు, సిటీ ముంబై, సిటీ చెన్నై, ఈ 4 సిటీస్ యూజర్ సైడ్ నుంచి అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాం. సో నువ్వు డేటాలో ఏదైనా అబ్జర్వ్ చేసి, అంటే మోడల్కే వదిలేస్తున్నావు అనమాట, మోడల్ డేటాలో ఏమైనా అబ్జర్వ్ చేసి సిటీ హైదరాబాద్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి కనుక్కుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, దానికి పర్టికులర్ అసోసియేటెడ్ θ వాల్యూని పెంచుద్ది అనమాట. అండ్ సిటీ బెంగళూరు అనేది అసలు పెద్దగా అవుట్పుట్ని ఎఫెక్ట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా θ2 వాల్యూని తగ్గించేస్తుంది. సో ఇలాగా మోడల్కి మనం నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, నా సైడ్ నుంచి ఇవన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇది వన్ హాట్ ఎన్కోడింగ్ టెక్నిక్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.